హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. మమ్మల్ని అయితే ఎంత సపోర్ట్ చేస్తున్నారో. మా హోమ్ ఫుడ్ మేము చాలా చిన్నగా ఏదో ఆటగోలుతలంగా స్టార్ట్ చేసామండి. కానీ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ చూసి మేము ఇంకా ఎదుగుతున్నామేమో అని హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు లడ్డు మేకింగ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు కదా. ఇదైతే వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ కోసం బంతి భోజనంలో పెట్టడానికి 10 కేజీల బల్క్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి. అదే ఈరోజు మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇవన్నీ సపోర్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న కుటీరంగా ఏర్పడింది. మేమే ఎంత పెద్ద లెవెల్కి వెళ్తున్నామో, ఎంత ఒక బంతి భోజనంలో మన లడ్డు ఉందంటే అది హ్యాపీనెస్సే కదండి. మన చేతి వంట ఇంతమంది తింటుంటే హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. అండ్ దాంతోపాటు ఈరోజు ఈ వీడియోలో మేము ప్రిపరేషన్ ఎలా చేసామో, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడామో, అండ్ దాంతోపాటు ఎవరైనా ఈజీగా అండ్ అన్ని కొలతలతో పక్కా కొలతలతో లడ్డు ఎలా ఈజీగా ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని చూపిస్తానండి. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఈ లడ్డు స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న చిక్కొచ్చి కూడా పడిందండి. అదేంటో కూడా చెప్తాను. అండ్ ముందైతే ఇప్పుడు లడ్డు ప్రిపరేషన్స్ కోసం మేము ఎటువంటి పిండిని అయితే కొనలేదండి. స్వయంగా పచ్చెనపప్పు తీసుకొని మిల్లులో ఆడిచ్చి ఆ పిండితోటే ఈ లడ్డు మేకింగ్ అనేది చేస్తూ ఉన్నామండి. పప్పు కూడా మంచిగా ఏం చెత్త లేకుండా, పుచ్చులు ఏమన్నా ఉన్నా అవన్నీ క్లియర్ చేసేసి ఇలా పప్పు అయితే పిండి రెడీ చేసేసుకున్నామండి. పప్పుతోటి ఇలా స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసుకున్న పిండితోటే మేము తయారు చేసుకుంటున్నాము. ఇలా రెడీ అయిన పిండిని ఒక బౌల్ తీసేసుకొని, ఇదైతే కొలతల కోసం ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్ తోటి ఎంత పిండి గ్లాసులు అయితే అవుతాయో అన్నీ అయితే కొలుసుకోవాలండి. పిండిని అయితే ఇలా ఒక బౌల్ తీసేసుకొని కొలుసుకోవాలి. పిండి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. అలా బౌల్లో ఎన్ని బౌల్స్ అయితే పిండి తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో పాకం డైరెక్ట్గా పడుతున్నాము. అందుకని చెప్పేసి ఈ బౌల్కి అయితే కొంచెం గీ అనేది యాడ్ చేస్తున్నాం అండి. దానివల్ల ఏంటంటే పాకం అనేది సైడ్స్కి అంటుకోకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు పిండి కొలవడం అయిపోయింది కదండి. పిండి ఏదైతే బౌల్తో కొలిసామో అదే బౌల్ తోటి షుగర్ కూడా కొలుస్తున్నామండి. అండ్ ఈ షుగర్ ఏంటంటే పిండి ఎన్ని బౌల్స్ అయిందో ఒక్కటి తక్కువ అన్ని షుగర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు 10 గ్లాసుల పిండి అయిందనుకోండి, 9 గ్లాసుల షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసేసి పంచదార అంతా కరిగేలాగా వాటర్ వేసేసుకోవాలి. షుగర్ అనేది కూడా ఎక్కువ వేసుకోవద్దండి. పంచదార తడిసేలాగా కొంచెం నానుతుంది కదా, అందుకని ఇలా ముందే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లడ్డు బూందీ కోసం మనం ఇందాకే పట్టించుకున్న పిండిలో తగినన్ని వాటర్ వేసేసుకొని దోశ బ్యాటర్ కంటే లూజ్గా కలుపుకోవాలండి. నేను కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. ఇలా వాటర్ ఎక్కువ వేసేసుకొని మంచిగా ఉండలేం లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా చూస్తుంటే కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఇంకా కొన్ని కూడా వాటర్ పడతాయి. వాళ్ళంతా కలర్ చేసి అది చేస్తారు కానీ కలర్లు లేకుండా న్యాచురల్గా చేసేలాంటే ఇది ఇంట్లో తీసుకున్నట్టు. అవును, ఇక పిల్లలు తిన్నా పెద్దోళ్ళు తిన్నా ఏం కాదు, చక్కగా అరిగిపోద్ది, మంచిగా ఉంటుంది లడ్డు. నిజమే కదండి. ఇంత క్వాలిటీ వాడితే తప్పకుండా అదే నిజమవుతుంది కదా. ఇప్పుడైతే ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే పెట్టేసామండి. ఇప్పుడు కలుపుకున్న పిండిని అయితే ఇలా ఒక గరిటె అండ్ ఈ చిల్లుల గరిటె అని ఒకటి ఉంటుందండి, దాంట్లో వేసేసుకొని ఇలా ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత బూందీ అనేది వేసుకోవాలి. మనం చూసుకోవాలండి, బూందీ వేసినప్పుడు అలా తోకల్లాగా వస్తుందా రౌండ్గా వస్తుందో చూసేసుకొని కావాలంటే కొన్ని వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా వేడిగా ఉన్న నూనెలో ఈ బూందీ అయితే వేసుకోవాలండి. వేయగానే తీసేయాలి. ఏ విధంగా అంటే అది పిండిని టచ్ చేస్తే మెత్తగా ఉండకూడదు, అలానే కరకర ఆడకూడదు. అలా చూసుకోవాలి. ఇలా పట్టుకుంటే ప్రెస్ చేస్తే పిండి అంటుకోకుండా ఉండాలండి. ఇలా టచ్ చేసి చూడాలి. ఇలా చూసామనుకోండి పిండి అంటుకోకుండా ఉండాలి, కరకర ఆడకుండా ఉండాలి. ఆ విధంగా బూందీ అంతా రెడీ చేసుకోవాలండి. మనం పట్టించిన పిండితో కాబట్టి కలర్ వేయకుండా కూడా ఇలా మంచిగా ఎల్లో కలర్లో ఉంటుంది. మీకు ఇప్పుడు ఒక 15 రోజులు ఉండడానికి ఎటువంటి పాకం తీసుకోవాలి, లేదంటే మామూలుగా ఒక 3-4 రోజులు నిల్వ ఉండడానికి ఎటువంటి పాకం తీసుకోవాలి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు బూందీ అంతా పిండి ఉన్నంత వరకు అలా బూందీ రెడీ చేసేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లడ్డు కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ అండి. బట్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. జీడిపప్పు వేయడంలో కానీ, పిండిని వాడే విధానంలో కానీ, అండ్ ఇంకా నెయ్యి వాడే విధానంలో ఎటువంటి లోటు చేయట్లేదండి. మాది తిని బాగుంది అంటే అదే చాలా అనిపిస్తుంది, అందుకే. అండ్ దాని తర్వాత ఇందాక పంచదారలో వాటర్ పోసి పక్కన పెట్టేసాం కదండి, అది స్టవ్ ఆన్ చేసి పాకం రెడీ చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, కలుపుతూనే ఉండాలండి. అప్పుడప్పుడు పాకాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న పాకం అయితే 2 విధాలుగా చూపిస్తానండి. ఒకటేమో ఒక
5-6 రోజులు నిలవ ఉంటుంది అండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడైతే ఇలా చేతికి వచ్చేంత వరకు పాకం తీసుకుంటే సరిపోతుందండి. కానీ ఒక 15 రోజులు నిలవ ఉండాలి అంటే ఇలా చేతికి గట్టిగా వచ్చేంత పాకం తీసుకోవాలండి. ఇలా ఉంటే మాత్రం ఒక 15 రోజులున్న లడ్డు అనేది అస్సలు పాడవదు. ఏదైనా వేరే ఊర్లకి ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకున్నప్పుడు అలాంటి పాకం తీసుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పౌడరు, హోమ్ మేడ్ నెయ్యి వేస్తున్నామండి. నెయ్యి కూడా ఎంత క్వాలిటీదో, పల్లెటూర్లలో ఆడవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తయారు చేసిన నెయ్యిని అయితే తెప్పిస్తున్నామండి. ఇవి కేజీ వచ్చేది 800 రూపాయలండి. ఇది ఇల్లందులో ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటే వాళ్ళ గేదె పాలవి వాటితోటి ఇలా స్వయంగా చేసిన నెయ్యిని అయితే తెప్పిస్తున్నామండి. ఎంత బాగుందో, పూసగా, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. ఎందుకంటే మా చేతి వంట తిన్నవాళ్ళు బాగుంది అనాలి, అదొక్కటే. అందుకే మెయిన్ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో లడ్డు అయినా ఏదైనా తిన్న వాళ్ళు బాగుంది అని అంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలాచీ పౌడర్ అండ్ నెయ్యి కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనం బూందీ రెడీ చేసుకున్నది కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలండి. అలా అయితే మంచిగా పాకం అంతా బూందీ అనేది అబ్జర్వ్ చేసుకొని బాగుంటుంది. ఇలా ఉండలాగా కూడా రెడీ అవుతుంది. ఈజీగా ఎన్ని కేజీల లడ్డు అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. మేము బూందీని కూడా మిక్సీ పట్టడం అలాంటివి ఏం లేదు. బూందీ కూడా మనం తింటున్నప్పుడు మంచిగా స్వీట్గా చాలా బాగుంటుంది. మనం ఒక కప్పు తక్కువ వేసాం కాబట్టి మనకి స్వీట్నెస్ అనేది కూడా మ్యాక్సిమం మీడియంగా ఉంటుంది. మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఉండలు తయారు చేసుకోవాలండి. మన సైజుకి తగ్గట్టు ఒక్కొక్క జీడిపప్పు, కిస్మిస్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బూందీ అనేది చల్లారిపోకుండా పైన ఒక ప్లేట్లో తీసుకుంటూ ఉండాలి. కింద మాత్రం చల్లారిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా సైజెస్ లాగా మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేస్తే ఇంట్లో కూడా మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదే పాకం, ఇదే ప్రాసెస్లో ఇంతే కొలతలు చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మీరు చూసారు కదండి, మేము వాడిన ఇంగ్రీడియంట్స్ అయినా ఏదైనా, నెయ్యి అయినా పిండి అయినా స్వయంగా మేమే తయారు చేసి పడుతున్నాం కాబట్టి మీరు నమ్మకంతో చక్కగా ఆర్డర్ చేసేయచ్చు. ఆ విధంగా అయితే లడ్డు అయితే ప్రిపరేషన్ జరిగిందండి. కానీ మేము చేసిన కొలతలకైతే మేము ఇవ్వాల్సిన 10 కేజీలు అయితే రెడీ అవ్వలేదండి. 8 కేజీలన్నర లడ్డు అయితే రెడీ అయింది. మళ్ళీ కేజీన్నర కోసం మళ్ళీ పిండి అలానే ప్రిపేర్ చేసుకొని మళ్ళీ పాకం పట్టి మళ్ళీ లడ్డు చేసాం. కాకపోతే ఇప్పుడు చేసేటప్పుడు ఏంటంటే ఇంకొక ఇద్దరు వేరే 2 కేజీస్ కావాలంటే వాటన్నిటి కలిపి మళ్ళీ నెక్స్ట్ డే అయితే తయారు చేస్తున్నామండి. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా చేసామండి. ఒక పెళ్ళికి ఆర్డర్ ఉంటే గజ్జకాయలు, కార చుట్టలు, లడ్డు అయితే ఇస్తే వాళ్ళు బస్సులో కూర్చొని తిన్నారంటండి. అయితే ఆ తిన్న వాళ్ళు కూడా బాగుంది అని చెప్పేసి ఆ బస్సులో తిన్న వాళ్ళు కూడా మళ్ళీ మాకు ఆర్డర్ చేశారు. అలా మా టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేసి మళ్ళీ ఆర్డర్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా నీట్గా క్వాలిటీగా చేసినందుకు మంచి ప్రతిఫలమే అనిపిస్తుందండి. మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి, హ్యాపీగా మేము కూడా చేస్తున్నాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మీకు కూడా నమ్మితే మీకు కూడా కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.